భేతాళ యోధుడికి యుద్ధభూమి ఏదైతేనేం, నువ్వు ఏ ప్రేతస్థల్లో ఉన్నా దిగుల్లేదు మాకు. మేం నిన్ను తీసుకెళ్లాలని వచ్చాం, తప్పకుండా తీసుకునే వెళ్తాం. రాజా, లోకులు బ్రతుకుండగా అదృష్టవంతులవుతారు, కానీ మరణించిన తరువాత కూడా నేను అదృష్టవంతుడినే. భేతాళ, ఇలాంటి జీవితాన్ని నువ్వు అదృష్టం అంటావా? ఎందుకు కాదు రాజా. రాజా విక్రమాదిత్యుడు సమక్షాన నిలుచోవడం కూడా ఎవరికీ సాధ్యం కానప్పుడు అతని వీపు మీద ఎక్కి నేను కూర్చున్నాను. అయినా నేను అదృష్టవంతుడిని కాదంటావా? చెప్పు చెప్పు. కుబేరుడి ధన ప్రవాహం నీ మార్గాన్ని శోభాయమానం చేస్తుంది. సొంతం చేసుకో. ఈ లక్ష్మిని సొంతం చేసుకుని సంపదని పెంచుకో. పని చెయ్యకుండా సంపాదించే ధనం మాకు ధూళితో సమానం భేతాళ. ధనమైతే నీకు అక్కర్లేదు. అదృష్టం కోసం పాకులాడవు. అయితే మరి నీకు సంపద అదృష్టం గురించి కథ చెబుతాను. ఎంతో గొప్ప కథ. షరతులు నీకు తెలుసుగా. కథ మధ్యలో నువ్వేమీ మాట్లాడకూడదు, ఊ అనకూడదు. కానీ నా ప్రశ్నకి సమాధానం తెలిసినా నువ్వు చెప్పకపోతే నీ శిరస్సును తునాతునకలు చేసేస్తాను. అయితే విను, నేను కథ మొదలు పెడుతున్నాను. ఆ రోజు ఏమైందంటే, ప్రతిరోజులాగే ప్రజలు పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ హఠాత్తుగా ఆకాశం నుంచి ధనవర్షం మొదలయ్యింది. అక్కడి ప్రజల అదృష్టము, లక్ష్మీదేవి ఆశీర్వాదము. మరి ఇంత అద్భుత సంఘటన, ఆకాశం నుంచి స్వర్ణ వర్షం ఈ లోకంలో మొదటిసారిగా జరిగిందక్కడ. కారణం, కుబేరుడికి లక్ష్మీదేవికి మధ్య తమ గొప్పదనాన్ని గురించి వాగ్వాదం జరిగింది. కుబేరుడు లోకంలో అందరికంటే తనే గొప్పవాణ్ణన్నాడు. ఇక లక్ష్మీదేవైతే ముల్లోకాలలో తనను మించిన వారెవ్వరూ లేనే లేరంది. భాగ్యదేవా, లక్ష్మి అంటే అర్థం ఆనందానికి నిలయమని. ఒక మనిషి జీవితంలోకి లక్ష్మీదేవి ప్రవేశించిందంటే జీవితం సుఖమయం, ఆనందమయం అవుతుంది. అందువల్లనే భూలోకం అంతటా ఇంటింటా మాకు పూజలు చేస్తుంటారు. ఎవరికైతే లక్ష్మి లభిస్తుందో వారికి ఇక ఏమీ అవసరమే ఉండదు. భగవంతుడా, ఈ కనక వర్షం ఏంటి? ఆ లక్ష్మీదేవి కృప వల్ల మనకింత ధనం లభించింది. ఇక జీవితంలో ఏమీ అవసరం లేదు. చూసారా భాగ్యదేవా, ఎవరు ధనవంతులైతే వారి జీవితం సుఖమయం. వారు సుఖంగా ఉండేందుకు ఏ అదృష్టమూ అవసరం ఉండదు. అందువలన మాకు సాటి లేనే లేదు. అది నిజమే కావచ్చు. మీ రాక వలన మనిషి సంతోషిస్తాడు. కానీ మీ ఆగమనం జరగాలి అంటే అక్కడ మేముండాలి. సుఖపడాలి అన్నా, మీ కటాక్షాన్ని అనుభవించాలన్నా వారికి అదృష్టం ఉండాలి. ఎందుకంటే అదృష్టమే లేకుంటే ధనం ధూళితో సమానం.
ఏంటిది? ఏమిటి ఇలా అవుతుంది? కాసులన్నీ బూడిదైపోయాయే. ఓరి దేవుడా, ఎంత అనర్థం జరిగిపోయింది? ఈ డబ్బు మనకి రాసలేదు అంతే. అదృష్టం లేకపోతే ఎవరికైనా ధనం లభిస్తుందా చెప్పండి? చూశారుగా, ఇప్పుడు తెలిసిందా? అదృష్టం లేని చోట ఎన్నడూ లక్ష్మి నివసించలేదు. గుర్తుంచుకోండి దేవి, లక్ష్మి ఎప్పటికీ అదృష్టం కంటే గొప్ప శక్తి కాలేదు. మేము కూడా తేల్చుకుంటాం భాగ్యదేవా. పాపం, అదృష్టం లక్ష్మిని ఎంతకాలం నిరోధించగలుగుతాం? మేము చూస్తాంగా ఇలా మీరు ఎంతసేపు ధనాన్ని వర్షిస్తారో. భాగ్యదేవుడికి లక్ష్మీదేవికి వచ్చిన తగాద పెరిగి పెద్దదవుతోంది. ఎంత పెద్దదయ్యిందంటే లోకంలోని మొత్తం సంపద, సుఖం, ఆనందం తగ్గిపోనారంభించాయి. ఎవరికి ఏం చేయాలో తోచలేదు. అందువలన బ్రహ్మదేవుడు స్వయంగా ఇద్దరినీ కలిశాడు. ఇక చాలించండి. మీకు అర్థం కావడం లేదా దీనికి పర్యవసానమేమిటో? ప్రణామాలు బ్రహ్మదేవా. మేము లక్ష్మీదేవికి వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక వాస్తవం ఏంటంటే లక్ష్మియే అందరిలోకి మిన్న. మీ ఇరువురికి శ్రేష్ఠత గురించి వచ్చిన ఈ వివాదం వలన ఈ లోకంలోని సంపద అంతా కాలి దగ్ధమైపోతుంది. ఎప్పటికీ ఈ వివాదానికి పరిష్కారం రాదు. బ్రహ్మదేవా, మేమేం చెయ్యాలో సెలవివ్వండి. మీలో ఎవరు శ్రేష్ఠులన్నది ఈ పద్ధతి నా రుజువు కాదు. అందుకోసం మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి ఒక వ్యక్తిని ఎంపిక చెయ్యాలి. అతను పేదవాడై ఉండాలి, నిరుపేదగా ఉండాలి. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో మీకు ఇచ్చే స్థానమే ఈ విషయాన్ని నిరూపిస్తుంది. ఎవరు శ్రేష్ఠులో తెలిసి వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడి సలహా మేరకు భాగ్యదేవుడికి లక్ష్మీదేవికి మధ్య వచ్చిన ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఒక రైతును ఎంచుకున్నారు. ఆ రైతు తన జీవితంలో పోగు చేసిన డబ్బుతో బ్రాహ్మణుడి ఇంటిని కొనుగోలు చెయ్యాలనుకున్నాడు. మహాశయ, స్వీకరించండి. మీ గృహానికి చెల్లిస్తున్న మూల్యం ఇది. శుభం. ఇక మా ఇల్లు మీదయింది. మంగళం మహత్. భాగ్యదేవా, ఈ రైతుకు లక్ష్మీ కటాక్షం లేదు. కానీ ఈరోజు మేము రుజువు చేస్తాం. ఒక మనిషిని లక్ష్మి కరుణిస్తే అతనికి అదృష్టం అవసరం ఉండదు అని. అలాగే లక్ష్మీదేవి, మొదటి అవకాశం మీదే. అలా మీరీ రైతును ధనవంతుడిగా మార్చేస్తే నేను వెంటనే అంగీకరిస్తాను. లక్ష్మీదేవే మాకన్నా మిన్నాని. మీరందుకు సిద్ధంగా ఉండండి భాగ్యదేవా. ఓ ఇంటి ఇల్లాలా, త్వరగా భోజనం వడ్డించు. మేం పొలానికి వెళ్ళాలి కదా. వస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టారంటే ఫలితం ఉంటుంది. భోజనానికి మారుగా స్వర్ణమా?
అరే, కాసులు, రత్నాలు, బంగారం, ఇది ఇల్లా లేక కుబేరుడి ఖజానానా? చూస్తున్నారా భాగ్యదేవా? ఈ రైతు జీవితం అంతా పేదరికంతోనే గడిచింది. నేనతనికి ధన సంపదలు ప్రసాదించాను. ఇప్పుడేమంటారు భాగ్యదేవా? ఇప్పటికీ ఈ రైతుకు తమరిచ్చే అదృష్టం అవసరమా? లక్ష్మీదేవి, తమరు ఆ రైతుకు ధనాన్నిచ్చారు కానీ ఒక విషయం రుజువు మాత్రం కాలేదు. ఈ ధనం ఆ రైతు అనుభవించగలడా లేదా అని. ఓ సర్వేశ్వర, ఏంటిదంతా? ఈశ్వరుడి మాయండి, ఆ లక్ష్మీ కటాక్షం అండి. జై లక్ష్మీదేవి, చల్లగా చూడమ్మా. ఇల్లు మారగానే మన అదృష్టం కూడా మారింది. ఇంత ధన సంపద వచ్చింది కదండి, మన 7 తరాలు తిన్నా కూడా తరగదండి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు భాగ్యమతి? ఈ ధనం లభించిన మాట నిజమే, కానీ ఈ ధనం మీద అధికారం ఆ బ్రాహ్మణుడికే ఉంటుంది కదా. బ్రాహ్మణుడికా? ఎందుకండి? ఎందుకంటే ఈ ఇల్లు వారదే కదా. నేను వెంటనే వారిని కలుస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మొత్తం ధనాన్ని తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను. ఓం తులసీ మాతాయై నమః. ప్రణామాలు బ్రాహ్మణోత్తమ. శుభాశీసులు. మిత్రుడా, ఏమిటిలా వచ్చావు ఈ సమయంలో? బ్రాహ్మణోత్తమ, ఇలా చూడండి. ఏమిటి మిత్రమా, స్వర్ణకాసులతో నింపిన పళ్ళాలు, ఇన్ని నగలు, ధనం ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? బ్రాహ్మణోత్తమ, ఈ ధనం మీకు చెందినది కనుక మీకివ్వటానికి తీసుకొచ్చాను. నా ధనమా? రైతు మిత్రుడా, ఏమిటి నువ్వు అంటున్నది? నేనొక బ్రాహ్మణుణ్ణి, నా విద్యే నా ధనం. మరి ఈ ధనం నాకెలా చెందుతుంది? ఎందుకంటే ఈ ధనం తమ ఇంట్లోనే లభించింది బ్రాహ్మణోత్తమ. కావచ్చు మిత్రమా, మా పూర్వీకులు జ్ఞానోపాసకులు. వారింత ధనం ఎలా కూడబెట్టగలరు? ఆ విషయం నాకు తెలియదు బ్రాహ్మణోత్తమ. కానీ ఒక్క విషయం ఏమిటంటే నేను తమ వద్ద ఇంటిని మాత్రమే కొనుక్కున్నాను, ఈ ధనాన్ని కాదు. కనుక మీరు ఈ ధనాన్ని తప్పకుండా స్వీకరించవలసింది. మిత్రుడా, చూడు, ఈ ధనాన్ని నేనెలా స్వీకరించగలను? నేను మా ఇంటి మూల్యాన్ని నీ నుంచి తీసుకున్నాను కదా. అందుకని ఆ ఇంట్లో అణువణువు నీకే చెందుతుంది. నీకు దొరికాయి కాబట్టి అవి నీకే సొంతం. బ్రాహ్మణోత్తమ, రైతుకున్న ధనం అతను చేసే వ్యవసాయమే కదా. నేను పొలాన్ని దున్ననిదే భోజనం కూడా చెయ్యను. ఇలా శ్రమించకుండా లభించే ధనాన్ని నేనెలా తీసుకుంటాను? ఈ ధనం నాకు దేనికి ఉపయోగపడదు బ్రాహ్మణదేవా. దీన్ని మీరే స్వీకరించండి. మిత్రుడా, చూడు, నాకు ఆ భాగ్యం లేదు. ఆ ధనం నేను అనుభవించాలనుంటే అది నాకే లభించుండేది. నీకు లభించింది కనుక దానిపై నీకే అధికారం ఉంది. ధనాన్ని నువ్వే తీసుకో. రాజా, రైతు బ్రాహ్మణుడు ఇద్దరిలో ఎవ్వరూ కూడా ధనాన్ని స్వీకరించేందుకు ఒప్పుకోలేదు. వారి ఇరువురికి కూడా ఎవరి తర్కం వారికి ఉంది. ఇద్దరి వాదం ధర్మబద్ధంగా ఉంది కాబట్టి నిర్ణయం గురించి రాజసముఖానికి వెళ్లారు. మీ ఇద్దరి వాదము నిజమే. ఎందుకంటే మీరు కేవలం ఇంటి మూల్యాన్నే చెల్లించారు. ఆ ధనంపై మీకే అధికారము లేదు. ఇక మీరు ఇంటి మూల్యాన్ని పూర్తిగా తీసుకున్నారు కనుక ఆ ఇంట్లో దొరికిన ఏ వస్తువు మీద మీకు అధికారం లేదు. వాస్తవంగా ఇది క్లిష్ట సమస్యే. మహారాజా, మేము తమ సముఖానికి వచ్చాం కదా. ఈ ధర్మ సంకటం నుండి మీరే తప్పించండి. చిత్తం. నాదొక చిన్న మనవి మహారాజా. ఈ ధనాన్ని రాజకోశాగారంలో ఉంచవచ్చు కదా.
నేను ఈ ధనభారం మొత్తాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. మేము ఆ పని చెయ్యలేము. ఎందుకంటే ఈ ధనానికి అసలైన వారసుడు లభించే వరకు మేము ఈ ధనాన్ని ఉపయోగించలేము. ఈ విషయంలో కొంత వ్యవధి తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కానీ మహారాజా, అంతవరకు ఈ ధనం ఎవరి వద్ద ఉండాలి, ఎక్కడ ఉండాలి? మీరు కంగారు పడకండి. అంతవరకు ఈ ధనం ఉండవలసిన స్థానం సర్వ విధాల భద్రమైనది కావాలి. ఆచార్యవర్య, మహారాజా, ఇంత విలువైన ధనానికి సురక్షిత స్థానం ఒక్కటే. ఎక్కడంటే చంద్రముఖి గుహ. అలాగే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వరకు ఆ ధనమంతా చంద్రముఖి గుహలో మీ పర్యవేక్షణలో ఉంచండి. మీ ఆజ్ఞ మహారాజా. ఇందులో లక్ష్మీదేవి తన ప్రయత్నం విఫలమైందని గ్రహించింది. అది భాగ్యదేవుడి విజయమా? రాజా, ఆలోచించు. ధనం ఎవరికి సొంతం అవుతోంది? చల్లని చంద్రకిరణాలు సోకే దూకే సెలయేటిపై చంద్రముఖి తెరుచుకోని ద్వారం. భక్తుడొకడొచ్చాడు నీ ముంగిటికి. ఏమిటి విధి వైపరీత్యం? ఇంతటి ధన సంపద, కాని ఇది ఎవరిది కాదు. సరే పదండి, ఈ ధనం సురక్షితంగా ఉంటుంది. చూశారా దేవి, విధి బలీయం. బ్రాహ్మణుడు, రైతు ఇద్దరికీ ధనభాగ్యం లేదు. అందువలనే ఇంత ధనం లభించినప్పటికీ వారు దానిని స్వీకరించలేకపోయారు. ఈ విషయం ఇంతటితో ముగిసిపోదు భాగ్యదేవా. అలా వారిలో ఎవరికీ ధనం పొందే అదృష్టం లేకుంటే రాజుగారు తమ వద్దకు వచ్చిన ధనాన్ని తమ రాజకోశాగారంలో ఉంచేవారు. కానీ అలా జరగలేదే. అంటే అర్థం త్వరలోనే నిర్ణయం జరుగుతుంది. నీ అభీష్టానికి విరుద్ధంగా రైతు లేదా బ్రాహ్మణుడు ఇద్దరిలో ఒకరి వద్దకు వెళ్తాను భాగ్యదేవా. లక్ష్మీదేవి, ఒకవేళ రాజుగారు నిర్ణయం తీసుకున్నాక వారిరువురూ కూడా తమ ధనాన్ని స్వీకరించకుంటేనో అప్పుడైనా తమరు మా శ్రేష్ఠతను అంగీకరిస్తారు కదా దేవి? భాగ్యదేవా, ఇప్పుడు మీకు ధనానికున్న శక్తి గురించి అవగాహన లేనేలేదు. మనసులో ఆశ కలిగితే ఆ మనిషి తనంతట తాను లక్ష్మికేసి పరిగెడతాడు. చూస్తూ ఉండండి భాగ్యదేవా, తమరి భాగ్యరేఖ ధనాశ ముందు పరాజితం అవుతుంది. రాజా, భాగ్యదేవుడు ఒక్క దెబ్బతో లక్ష్మీదేవిపై విజయం సాధించాడు. ఆమె కన్నా తనే మిన్నా అని నిరూపించుకున్నాడు. కానీ లక్ష్మీదేవి ఆ మాట ఒప్పుకోవడానికి నిరాకరించింది. స్త్రీలు ఎప్పుడైనా పురుషుని చేతిలో ఓటమిని ఒప్పుకున్నారా? ఆమె తన ఆధిక్యతను రుజువు చేయడానికి తిన్నగా ఆ రైతు ముందు ప్రత్యక్షమయ్యింది. సాక్షాత్తు మహాలక్ష్మి దర్శనమా? అమ్మా, నేను ధన్యుడినమ్మా, నిజంగా ధన్యుడిని. ఇంటికొచ్చిన లక్ష్మిని కాదనుకుని ఇప్పుడు మాకు ప్రణామాలు చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ బ్రాహ్మణుడి ఇంట్లో అంతటి ధనం ఎలా ఉంటుందని? అయితే అమ్మా, అది తమరే. మూర్ఖుడా, మేము నీకు ధన సంపదనలో ఇచ్చాం, కానీ నువ్వు దాన్ని తోసిపుచ్చావు. ఎంతటి అహంకారం! ఇలా నువ్వు జీవితాంతం చేలో నాగలి దున్నుతూ ఉంటావా? నీ వృద్ధాప్యంలో శరీరం పనిచేయకపోతే అప్పుడు? నువ్వు వద్దనుకున్నది ధనాన్ని కాదు, నువ్వు నీ వైభవాన్ని, సుఖం, ఆనందాన్ని కాదనుకున్నావు. ఇలా నువ్వు లక్ష్మీ కటాక్షాన్ని స్వీకరించకపోతే జీవన పర్యంతం చేలో నాగలి దున్నుతూ ఉంటావు.
ఒక్క విత్తు కూడా మొలకెత్తదు. ఎందుకంటే ధనం ఉంటే సర్వం ఉంటాయి, అది లేకపోతే ఏమీ ఉండదు. క్షమించమ్మా, క్షమించు. ఆ సంపద నాదేనని నాకు ఏమాత్రం అనిపించలేదు. క్షమించు తల్లి. రాజా, దీనిని ధన దాహం అంటారు. ఆ లక్ష్మీదేవేమో రైతు మనసులో లాభం అనే బీజం నాటింది. కానీ రైతు విధివ్రాతలో లక్ష్మి ఉనికే లేదు. ఇక మనం వేచి చూడాలి. తనకి విధిరాత లేనప్పటికీ రైతుకు ధనం ప్రాప్తిస్తుందంటావా?